నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ పుట్టినరోజు వస్తుంది రేపటితో. అయితే రేపు ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన ప్రస్థానం ఒకసారి వివరించి. కృష్ణ గారు ఆయన తెనాలి దగ్గర బుర్రిపాలెంలో పుట్టాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం, ఆయన చదువు తెనాలిలో కొంత, ఏలూరులో కొంత నడిచింది. అంటే ఆయన స్కూల్ స్టడీస్ అన్నీ కూడా అక్కడే జరిగినాయి, తెనాలిలోనే జరిగినాయి. కాలేజీ మాత్రం ఆయన సిఆర్ రెడ్డి కాలేజీలో చదివాడు, ఏలూరులో. కారణం, తెనాలిలో ఆయనకి చదువు మీద శ్రద్ధ తగ్గుతోంది అని వారి నాన్నగారు అనుకోవడం వలన బంధువుల ఇంట్లో పెట్టి అక్కడ ఏలూరులో చదివించారు. ఏలూరులో ఆయన చదివినప్పుడు నిజానికి ఆయన మురళీమోహన్ వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అప్పుడు ఇంటర్మీడియట్లో, పియూసి అనేవాళ్ళు. అది ఫెయిల్ అయ్యారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత ఒక 5 మార్కులు గ్రేస్ ఇచ్చి పాస్ చేశారు. ఎందుకంటే ఆ కోర్సు ఆపేస్తున్నారు, తర్వాత ఇంటర్ ప్రవేశిస్తోంది. అప్పుడు ప్రవేశిస్తున్న సమయంలో ఇందులో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను ముందుకు నడిపించేయాలనే ఉద్దేశంతో ఒక 5 మార్కులు గ్రేస్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ పాస్ అయ్యారు. కానీ మురళీమోహన్కి అర్థమైపోయింది ఇది మన ఏరియా కాదు అని. అర్థమైపోయి ఆయన వ్యాపారంలోకి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పి వెళ్ళిపోయి, తర్వాత తన బంధువుల వ్యాపారంలో చేరి వాళ్ళతో కొంతకాలం ప్రయాణించి తర్వాత విజయవాడ అగ్రోటెక్ కంపెనీ ఒకటి పెట్టుకుని అలా స్థిరపడ్డాడు ఆయన. కృష్ణ గారు మాత్రం కొనసాగాడు చదువులో, డిగ్రీలో జాయిన్ అయ్యాడు ఆయన. ఏలూరులోనే సిఆర్ రెడ్డి కాలేజీలోనే డిగ్రీ చేశాడు ఆయన. అక్కడి నుంచి అంటే ఆయనకి ఇన్స్పిరేషన్, ఆయన సినిమా హీరో అనుకోవడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు. దేవదాసు విజయోత్సవ వేడుకల్లో భాగంగా తెనాలి వచ్చినప్పుడు అక్కినేనికి జనాలు బ్రహ్మరథం పట్టడం, ఆయన వెనకాల జనాలు పరిగెట్టడం, ఆయన ఉన్న ప్రదేశానికి జనాలు పరిగెత్తుకెళ్ళి ఆయన ఒక్కసారి చెయ్యి ఊపితే చూసి తరించిపోవడం, ఇవన్నీ చూశాడు ఈయన విద్యార్థిగా. చూసి అప్పుడు అనిపించింది ఆయనకి హీరో కావాలి అని. హీరో అయితే ఈ రకమైనటువంటి ఒక జనాకర్షణ ఉంటుంది, అలాగే జనాల నుంచి ఇలా ఒక ఆరాధన ఉంటుంది అనేది కృష్ణ గారి మనసులో ముద్రపడింది. కానీ ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని, ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీ రామారావు గారి సినిమాలు అంటే ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు. రత్న థియేటర్ అని ఒకటి ఉండేది తెనాలిలో. ఆ రత్న థియేటర్లో రామారావు గారి సినిమాలు విడుదలైతే ఈయన అక్కడ కోలాహలం చేసేవాడు అని. ఇది ఇలా మొదలైంది ఆయన ప్రయాణం. మొదలైన తర్వాత ఆయన చదువు అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఫాదర్ దగ్గర ప్రతిపాదన చేశాడు. అప్పటికి మ్యారేజ్ కూడా అయింది ఆయనకి. ఆయన పెద్ద కుమారుడు రమేష్ పుట్టిన తర్వాతే ఆయన సినిమా ప్రయాణం మొదలైంది. ఆ టైంలో ఈయన్ని తీసుకెళ్ళి విజయ చక్రపాణి గారికి అప్పచెప్పారు. అంటే చక్రపాణి గారిది కూడా తెనాలి అవడంతో ఈయన ఫాదర్కి ఆయనతో కొంత పరిచయం ఉండి తీసుకెళ్ళాడు. తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా తీసుకెళ్ళారు. అయితే ఎన్టీఆర్ చెప్పిన సలహా ఏంటంటే, నీ వాచకం అంటే నీ డైలాగ్ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది, కాబట్టి నాటకాల్లో నటించే ప్రయత్నం చేయి, బలంగా చేస్తే దాని ద్వారా నీకు డిక్షన్ అలవడుతుంది. డైలాగ్ని ఎక్కడ కట్ చేయాలి, ఎలా మాడ్యులేట్ చేయాలి అనేది దానికి విడిగా శిక్షణలో ఇస్తారు, కానీ అవన్నీ అక్కర్లేదు, నువ్వు 4-5 నాటకాల్లో వేసేస్తే నీకు అర్థమైపోతుంది అని ఒక అడ్వైజ్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఈయన నాటకాల వైపు వెళ్ళాడు. అలా ప్రజానాట్య మండలి వైపు వెళ్ళాడు. ప్రజానాట్య మండలిలో చాలా నాటకాలు ఆడాడు ఆయన. ప్రజానాట్య మండలి నాటకాలలో నటిస్తున్న సమయంలోనే ఆయనకి గరికపాటి రాజారావు గారి పరిచయం అయింది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఆయన తర్ఫీజులో ఈయన ట్రైన్ అయ్యాడు. అక్కడే ఆయన మేకప్ మ్యాన్గా పనిచేసినటువంటి మాధవరావు గారి పరిచయం కూడా అక్కడే అయింది. తర్వాత రోజుల్లో కృష్ణ గారికి పర్మనెంట్ మేకప్ మ్యాన్గా ఉన్నాడు ఆయన, మాధవరావు గారు. ఆయన ఆ రోజున కృష్ణ గారికి గురువు. ఆత్రేయ గారి నాటకం, ఈనాడు, ఇవన్నీ ఆడేవాళ్ళు ప్రజానాట్య మండలి వారు. వాటిలో ఈయన
కీలక పాత్ర పోషించేవాడు కృష్ణ గారు. ఇలా మొదలైంది ఆయన ప్రయాణం, నటుడిగా ఆయన ప్రయాణం. ఇది నడుస్తున్నటువంటి సమయంలోనే ఆదుర్తి సుబ్బారావు గారు అంటే నూతన నటీనటులతో పూర్తి స్థాయిలో అన్ని క్యారెక్టర్స్కి, అంతకుముందు కొన్ని పాత్రల్లో కొత్త ఆర్టిస్టులను ప్రవేశపెట్టడం అనేది జరిగేది. అయితే బాబు మూవీస్ అనే ఆయన సొంత బ్యానర్ ఉండేది ఆదుర్తి సుబ్బారావు గారిది. ఆ బాబు మూవీస్ బ్యానర్ మీద మంచి మనసులు అని పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తీశాడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో. దాని తర్వాత మూగ మనసులు తీశాడు, అది చాలా పెద్ద హిట్. ఆ 2 సినిమాల తర్వాత ఆయన లేత మనసులు అనే పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రకటనలో మొత్తం A to Z ఈ సినిమాలో ప్రతి పాత్రకి కొత్త ఆర్టిస్ట్ని తీసుకుంటున్నాను అని పేపర్ ప్రకటన ఇచ్చాడు ఆయన. ఇచ్చినప్పుడు చాలామంది అప్రోచ్ అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు గారు అంటే ఆ రోజుల్లో స్టార్ డైరెక్టర్ ఆయన. ఆయన డైరెక్ట్ చేస్తే సినిమా హిట్ అవ్వటమే తప్ప ఫ్లాప్ అవ్వటం లేదు అని ఆయన హవా నడుస్తున్న రోజులు. దాంతో వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు, చాలామంది అప్లై చేశారు. దాన్ని కృష్ణరాజు గారు కూడా అప్లై చేసుకున్నాడు. అయితే వాళ్ళు రామ్మోహన్ని అలాగే కృష్ణని సెలెక్ట్ చేశారు. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఆ ఇద్దరు హీరోల్లో ఒక పాత్రకి కృష్ణని, ఒక పాత్రకి రామ్మోహన్ని తీసుకున్నారు. తీసుకుని వీళ్ళకి డైలాగ్ ట్రైనింగ్ ఇవ్వటం కోసం కె విశ్వనాథ్ గారి నాయకత్వంలో ఒక శిబిరం పెట్టారు. విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ అప్పుడు. అందుకని ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి ట్రైన్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏ మేరకు తర్ఫీదు పొందుతున్నారో మెరీనా బీచ్కి తీసుకెళ్ళి వీళ్లతో డైలాగులు చెప్పించి వినేవాడు ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు. ఇలా ట్రైన్ చేసి, ఎలాగూ నటీనటులకు ఎవరికి రెమ్యూనరేషన్లు పెద్దగా ఇవ్వడం లేదు కాబట్టి ఆ ఖర్చు మిగులుతోంది అనే ఉద్దేశంతో బ్లాక్ అండ్ వైట్లో మొదలుపెట్టినటువంటి ఈ లేత మనసులు సినిమాని ఆయన కలర్లోకి మార్చాడు. కలర్లోకి మార్చి ఆ సినిమాని కలర్లో తీశాడు. అంటే కృష్ణ గారు నటించిన మొదటి సినిమానే కలర్. ఆ తర్వాత కన్నె మనసులు అనే సినిమా బ్లాక్ అండ్ వైట్లో చేశారు. ఆ సినిమా ఆడలేదు. అయితే కృష్ణ గారు అక్కడి నుంచి డూండి గారి వైపు నడిచింది ఆయన పయనం. ఆయన డూండి గారు అట్రాక్ట్ చేశాడు. డూండి గారు కృష్ణని గూఢచారిగా పనికొస్తాడు అని అనుకున్నాడు ఆయన. అనుకుని గూఢచారి 116 అనే సినిమా 116 ఆ సినిమాలో మల్లికార్జునరావు గారి డైరెక్షన్లో ఇతనికి అవకాశం కల్పించాడు కృష్ణ గారికి. కల్పించిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయన యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. అదే టైంలో బాపు గారు సాక్షి తీశాడు. సాక్షి సినిమా కూడా అంటే పెద్ద సక్సెస్ఫుల్ సినిమా కాదు, కానీ నటుడిగా కృష్ణ గారికి ఒక ఎలివేషన్ ఇచ్చిన సినిమా. అలాగే విజయ నిర్మల్తో ఆయన ప్రయాణం మొదలైనటువంటి సినిమా. ఆ సినిమాలోనే మీసాల కృష్ణుడి గుళ్ళో వాళ్ళకి సంబంధించినటువంటి షార్ట్స్ తీశారు, ఒక పెళ్లి సీన్. అందులో ఒక పాట ఉంటుంది, ఆరుద్ర గారు రాసిన పాట, అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని. ఆ పాట ఆ గుడిలో షూట్ చేశారు. అప్పుడు రాజ్బాబు అన్నాడట, ఈ గుడిలో దొంగ పెళ్ళిళ్ళు లేకపోతే ఎలా, అంటే డ్రామా పెళ్ళిళ్ళు కానీ సినిమా పెళ్ళిళ్ళు ఏది జరిగినా కానీ వాళ్ళు రియల్ లైఫ్లో దంపతులు అవుతారు అని. అలా ఆ తర్వాత కొంతకాలానికి కృష్ణ విజయ నిర్మల దంపతులు అవ్వటం అలా నడిచింది. ఇలా యాక్షన్ హీరోగా, అంటే తెలుగులో జానపదాలు అనేటువంటి ఒక జానర్ చాలా బీభత్సంగా నడుస్తున్నటువంటి సమయంలో జానపదాలని కొంచెం పక్కకి నెట్టి యాక్షన్ సినిమాల ధోరణి తీసుకొచ్చిన వాడు కృష్ణ. అది ఎన్టీఆర్ కూడా యాక్షన్ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత. వీళ్ళిద్దరికీ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది, దాదాపు అంటే 20 ఏళ్ళు. ఈ వెళ్ళే క్రమంలో రామారావు గారు వదిలేసినటువంటి సినిమా, అంటే చెయ్యాలి అనుకుని చెయ్యకుండా వదిలేసి ఎవరు చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకున్న సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ.